దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరిని నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈరోజు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన, వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరులకును వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము కట్టుకొని భయపడి లోబడి జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. మనము అలాంటి పరిస్థితిలో మన వాక్యాన్ని విని అర్థం చేసుకొని అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా మరి ఈరోజు మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. ప్రియులారా, ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దేవుని నుండి విడినవాడు అనే అంశము నేర్చుకుందాం. పిల్లరా, ఈ అంశమును మనము మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి మరి నేర్చుకుందాం. పిల్లరా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది అనేది మనల్ని మనము సరిదిద్దుకోవాలి. వాక్య ప్రకారంగా మనం సరిదిద్దుకోవడానికి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుందాం. పిల్లరా, మరి ఈరోజు పిల్లరా, మరి ఆంతర్య పురుషుడు అనగా దేవుని ఆత్మ, దేవుని నుండి విడినవాడు. మనిషి ఇద్దరి పురుషుల కలయిక, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. మరి ఈరోజు ఆంతర్య పురుషుడు అనగా ఆత్మను గురించి మనం నేర్చుకుందాం. పిల్లరా, మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, నేను మనము అని అంటున్నామే. నేను, ఇది నా చేతు, ఇది నా కళ్ళజోడు, మరి ఇది నాది అని అంటున్నామే. నేను మనమై ఉన్న, నేను అంటే ఏంటి, మనము అంటే ఏంటి? నేను మనం అంటే ఆత్మ. ఈ ఆత్మ ఎవరి నుండి విడిపోయింది అనేది చాలా మరి అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లారా, మరి ఈ అంశం నేర్చుకొని మనము చూడు, నేను మనము అంటున్నామే, మనమందరము నేను అంటున్నామే. నేను మనము అంటే ఆత్మ. ఈ ఆత్మ ఎవరి నుండి విడిపోయింది? దేవుని నుండి విడిన ఆత్మ, దేవుని నుండి విడినవాడు అనేది ఈరోజు అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లారా, మరి లేఖనాలు చూసుకుందాం. పిల్లారా, లేఖనాలను చూసుకున్నట్లయితే పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో చాలా అద్భుతంగా రాయబడ్డది. మరి తండ్రి అయిన దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాట. ఎలా వ్యాపించి ఉన్నాడు? ఆత్మగా వ్యాపించి ఉన్నాడు. పిల్లారా, చూడండి పిల్ల, మరి ఈ శరీరంలో ఈ ఆత్మ ఉంటేనే కోటి కోసం కోటి విద్యలన్నీ నడుస్తూనే ఉన్నాయి. చూడండి పిల్లారా, ఈ ఆత్మ ఉంటేనే నేను మాట్లాడగలుగుతున్నాను, వినగలుగుతున్నాము, అన్నీ చేయగలుగుతున్నాము. ఈ ఆత్మ ఉంటేనే. మరి ఈ ఆత్మ అందరిలో వ్యాపించి ఉన్నాడట, దేవుని ఆత్మ. చూడండి పిల్లరా, దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి మనమందరము ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించారు. ఒక మనిషి నుండి ఆదాం అనే మనిషి నుండి అందరూ భూమి మీదకి వచ్చారని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, లేఖనాలు చదువుకుందాం. పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూడండి పిల్లరా, అందరికీ పై ఉన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై. చూడండి, అందరికి పైగా అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుని నుండి
ఆత్మ విభాగింపబడి ఆదాములోకి వచ్చింది. ఆదాములో నుండి మనమందరము వచ్చాము. చూడండి పిల్లరా, ఎంత అద్భుతం పిల్లరా. అందుకోసమే వాక్యము, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూడండి పిల్లరా, మరి ఈ అందరిలో ఉన్న ఆయన ఈ ఆత్మను గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి యోబు గారు ఏం చెప్తున్నారు ఆత్మను గురించి? చూడండి పిల్లరా, ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని ఎడల. చూడండి పిల్లరా, యోబు గారు ఏం చెప్తున్నాడు? నేను దేవునిలో నుండి వచ్చాను అని చెప్తున్నాడు. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని ఎడల, తన శ్వాస నిశ్వాసను తన యొద్ద తిరిగి తీసుకొని ఎడల. చూడండి పిల్లరా, మనమందరము దేవుని నుండి వచ్చిన వారము, మనమందరిలో ఉన్న ఆత్మ దేవుని నుండి విడిపోయినదే అంటూ మరి ఏమంటుడు? శరీరులందరూ ఏకంగా నశించెదరు. అంటే మన శ్వాస దేవుడు తిరిగి తీసుకుంటే మనమందరము శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరలాధూళి అయిపోదురు. చూడండి పిల్లరా, మరలాధూళి అయిపోదురు. మనమందరము చూడండి పిల్లరా, మనలో ఉన్న శ్వాస నిశ్వాస దేవుని నుండి విడిపోయి మనమందరము జీవిస్తున్నాము, చలిస్తున్నాము. యోబు గారు ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాను. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండుటను బట్టియే దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండుటను బట్టి అని చూడు. దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండుటను బట్టే నేను జీవిస్తున్నాను, చరిస్తున్నాను అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనిషిని ఏ విధంగా తయారు చేశాడు దేవుడు? ప్రారంభంలో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. చూడండి పిల్లరా, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రమంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, మరి మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అందుకోసమే యోబు గారు చెప్తున్నారు ఏమని? మన ఊపిరి దేవుడు తిరిగి తీసుకుంటే మనమందరము మరి శరీరము మరి మట్టి అయిపోతాము, ధూళి అయిపోతాము, తిరిగి మళ్ళీ మట్టిలో కలిసిపోతాము అని అంటున్నాడు యోబు గారు. చూడండి పిల్లరా, ఎంత అద్భుతం పిల్లరా. మరి మనం ఆలోచన చేస్తే ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దేవుని నుండి విడినవాడు. చూడండి పిల్లరా, దేవుని నుండి విడినవాడు, అందరిలో ఉన్నవాడు. ఎంత అద్భుతం పిల్లరా. అందుకోసమే దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇంకా మరి ఆత్మను గురించి యోబు గారు ఇంకా చాలా చక్కగా చెప్పారు. నా ఊపిరి ఇంకా నాలో పూర్ణంగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండుటను బట్టి. చూడండి పిల్లరా, నాసికారంధ్రములలో మనము ఒక మనిషిని మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆరోగ్యము మరి పడుకుని అట్లనే అలాగనే ఉంటే ఈయన పడుకున్నాడా మరి చనిపోయాడా అనే మనం ఏం చేస్తాము? మనము నాసికారంధ్రంలో జీవవాయు ఇట్లా శ్వాసను మరి ఉన్నాడా మరి పోయాడా అని మనము పరిశీలన చేస్తాం పిల్లారా. మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనకారుడు కూడా మనం చాలా చక్కగా రాశాడు. యెహోవా నా స్వాస్థ్య భాగము. చూడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. చూడు, నీవే. మనమందరము దేవుని నుండి వచ్చిన వారము. ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులు భూమి మీద మరి వచ్చారు అని లేఖనం కూడా చెప్తుంది పిల్లరా. అందుకోసమే కీర్తనలో 119వ అధ్యాయము 57వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. యెహోవా నీవే నా భాగము, యెహోవా నీవే నా భాగము. చూడు, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. చూడండి పిల్లరా, యెహోవా నీవే నా భాగము, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. చూడండి పిల్లరా, వాక్యాన్ని అనుసరించుకుంటే ఆయన అనుసరించినట్లే అని లేఖనం చెప్తున్నది. అందుకోసమే యోబు గారు ఇంకా చాలా చక్కగా చెప్తున్నాడు. 33వ అధ్యాయం 4వ వచనంలో దేవుని ఆత్మ నన్ను సృజించెను. చూడండి, దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమునిచ్చెను.
చూడండి పిల్లలు, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమునిచ్చెను. మరి విలాప వాక్యంలో కూడా రాయబడ్డది, యెహోవా నా భాగము నీవే, నా భాగమని యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి పిల్లరా, యెహోవా నా భాగము నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి పిల్లరా, మనమందరము ఎక్కడి నుండి వచ్చామట? దేవునిలో, దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి ఆదాములోనికి వచ్చింది. ఆదాములో నుండి ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. చూడండి పిల్ల, ఎంత అద్భుతం పిల్లారా. నేను మనమై అంటున్నామే. నేను మనమై ఉన్న ఆత్మ, ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి విడిపోయింది అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా చక్కగా రాయబడ్డది. మరియు శరీర సంబంధులైన తండ్రులకు మనము శిక్షకులై ఉండిరి. చూడండి పిల్లరా, మన శరీర సంబంధమైన తండ్రులను గురించి చెప్తున్నాడు. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి అంటూ మరి వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అంటే వారి యందు మనం భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే చూడండి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. చూడండి, అట్లయితే మరి ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా లోబడి ఉండవలను కదా, బ్రతకవలను కదా అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి మనమై ఉన్న ఈ ఆత్మ దేవునిలో నుండి విడిపోయిన ఆత్మని మనము తెలుసుకున్నాం పిల్లల. మరి ఆత్మను గురించి, ఈ ఆత్మ యొక్క ఆయుష్కాలం గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ ఆత్మను గురించి, ఆయుష్కాలం గురించి ఆలోచన చేద్దాం పిల్లరా. మరి ఆత్మను గురించి, ఆయుష్కాలం గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవునిలో నుండి విడిపోయి మరి మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టినట్లుగా మరి ఆదికాండంలో రాయబడ్డది 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. చూడండి, దేవుడు ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో, ఎలాంటి ఆయుష్ కలిగి ఉన్నాడో, మరి దేవునిలో నుండి విభాగింపబడిన ఆత్మ, ఆదాములోనికి వచ్చిన ఆత్మకు కూడా అలాంటి స్వభావమే కలిగి ఉంటుందని లేఖనం మనం అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లరా, మరి దేవుని నుండి వచ్చిన ఆత్మకు ఆత్మ యొక్క ఆయుష్కాలం ఎంత అన్నది మనము పరిశీలన చేసినట్లయితే పిల్లరా, దేవుని నుండి వచ్చిన ఆత్మను ఆయుష్కాలం గురించి ఆయన సంవత్సరములో సంఖ్య మితి లేదట. ఆయన సంవత్సరములో సంఖ్య మితి లేదట. చూడండి పిల్లరా, మరి యోబు గ్రంథంలో 36వ అధ్యాయం 26వ వచనంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. చూడండి, మితిలేనిది. ఇంకంతేకాదు, కీర్తనల గ్రంథంలో 102వ అధ్యాయము 24వ వచనంలో రాయబడ్డది, నేను ఇలాగూ మనవి చేసి తిని, నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములుండును. చూడండి, నీ సంవత్సరములు తరతరములుండును. మరి చూడండి, దేవునిలో నుండి మనము విడిపోయిన ఆత్మ, మన స్వభావం ఏంటిది అనేది మనము ఇంకా లేఖనం చూసినట్లయితే పిల్లరా, మన సంవత్సరములు ఏంటి? దేవునిలో నుండి విడిపోయిన, దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడిన మన మంత్రము మరి ఆత్మలము. మరి మన స్వభావము, మనలో నుండి మన ఆత్మ ఎలాంటి సంవత్సరములు కలిగినది అంటే 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో రాయబడ్డది, నిత్య జీవము అనుగ్రహించుననిదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. చూడండి, నిత్య జీవము అనుగ్రహించుననిదియే తానే మనకు చేసిన వాగ్దానం చేశాడండి. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే మనం కూడా యుగ యుగాలు జీవించేవారము. చూడండి పిల్లలు, ఇంకంతేకాదు, 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, దేవుని కుమారుని నామమందు
మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. చూడండి, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు రాయిచున్నాను. ఇంకంతేకాదు, మరి దేవుని ఆయుష్కాలం గురించి ఇంకా కొన్ని సంగతులు చూసుకుందాం పిల్లరా. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నీవు ఏకరీతిగా నుండువాడవు, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. చూడండి పిల్లరా, దేవుని ఆయుష్కాలం చూడు, ఆత్మని గురించి ఆయుష్కాలం గురించి, నీవు తరతరములుండు వాడవు, నీ సంవత్సరములు అంతము లేదు. చూడండి, అంతేకాదు హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. చూడండి పిల్లలు, నీ సంవత్సరములు తరగవని చెప్పుచున్నాడు. మరి 1వ అధ్యాయం 12వ వచనంలో చదువుకున్నట్లయితే, ఉత్తరీయం వల్లనే వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వల్లే మర్చబడును, కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవని చెప్పుచున్నాడు. చూడండి, నీ సంవత్సరములు తరగవని చెప్పుచున్నాడు. అంతేకాదు, ఇంకా యోబు గ్రంథంలో 10వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నీ జీవితకాలము నరుల జీవితకాలం వంటిదా, నీ జీవితకాలము నరుల జీవితం వంటిదా, నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినం నరుల వంటివా. చూడండి పిల్లరా, మరి ఎంత అద్భుతంగా రాయబడ్డది. ఇంకంతే, మనల గురించి మనము ఆలోచన చేసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, మరి దేవునిలో నుండి వచ్చిన మన ఆత్మ ఎలాంటి స్వభావం కలిగింది, ఎలాంటి ఆయుష్కాలం కలిగింది అనేది మనము ఇంకా లేఖనము ఆలోచించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనంలో, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము మరి క్రీస్తు. చూడండి, యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు, మరి క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు వారు బ్రతికింపబడుదురట. మరి చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించిన మనము మరి ఆత్మీయత స్థితిని భయంతో వణుకుతో మన సొంత రక్షణను కాపాడుకుంటే, యేసుక్రీస్తు 2వ రాకడలో మనం కూడా క్రీస్తు వచ్చినప్పుడు మరి ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు వారు బ్రతికింపబడదురు. మరి ఇంకంతే కాదు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 24వ వచనము, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చేటప్పుడు సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. చూడండి పిల్లరా, మరి ఎంత అద్భుతం పిల్లరా. ఇంకంతే కాదు, 1 తెస్సలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డది, ఆ మీదట సజీవులమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుకొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలము ఆయనతో ఉందుము. చూడండి పిల్లరా, మరి చూడండి, మనం క్రీస్తునంత విశ్వాసం ఉంచిన మనము యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తే, మరి మేఘాల మీద ఆకాశంలో చూడండి, మరి ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొని ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుమని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి చూడండి పిల్లరా, దేవుడు అయిన ఆత్మ ఆయుష్కాలము యుగయుగాలు తరతరాలు ఉండేది. ఆ ఆత్మలో నుండి విడిపోయిన మనమందరము యుగయుగాలు తరతరాలు ఉండేవారము. మరి చూడండి పిల్ల, ఈ తరతరాలు యుగయుగాలు ఎప్పుడు ఉంటాము? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం మరణించాడు, తిరిగి లేచాడని విశ్వసించి మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది మనం పొందుకున్న రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటే, యేసుక్రీస్తు 2వ రాకడలో మనము ఆయనతో కూడా మరి ఉంటామని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి పిల్లరా, మరి ఇప్పుడు ఈరోజు మరి ఇంత వాక్యం విన్న మనము మరి మన సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటే మనం నిత్య జీవం పొందుతాము. మరి నిర్లక్ష్యంగా ఉంటే, మరి రక్షణను కాపాడుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే మరి ఎక్కడికి వెళ్తాము? మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు కానీ నిర్లక్ష్యంగా మన రక్షణను నిర్లక్ష్యంగా ఉండేవారు ఎక్కడికి వెళ్తారట? మరి నరకానికి వెళ్తారని లేఖనం చెప్తుంది పిల్లరా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 46వ వచనము,
వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. చూడండి పిల్లరా, నీతిమంతులు నిత్య జీవానికి పోతారట. మరి మరి వాక్యంకు లోబడిన వారు నిత్య శిక్షకును పోవుదురని లేఖనం చెప్తుంది పిల్లరా. ప్రసంగి గ్రంథంలో రాయబడ్డది 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వరల మరలా భూమికి చేరును. చూడండి, శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. మన్నైనది వెనకటి వరల మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరును, మరలా చేరును. ఎప్పుడు చేరుతుంది? మనం పొందుకున్న రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుంటే దేవుని యొద్దకు చేరతాము. లేదు అంటే ఎక్కడికి వెళ్తాము? నిత్య నరకానికి వెళ్తామని లేఖనం చెప్తుంది పిల్లరా. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడు తండ్రిని చూసి ఉండలేదు, ఈయనే తండ్రి అని చూసి ఉన్నాము. చూడండి, దేవుని నుండి వచ్చిన వాడే తప్ప ఇంకా ఎవరు దేవుని గురించి చెప్పే వీలు లేదు అని లేఖనం చెప్తుంది పిల్లరా. ఇంకంతేకాదు, మరి నిత్య జీవమును ఏ విధముగా తీసుకుంటామంటే అపొస్తలుల కార్యము 13వ అధ్యాయము 48వ వచనంలో రాయబడిన మాట, అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మయపరిచిరి. చూడు, అన్ని జనులు ఆ దేవుని వాక్యాన్ని విని మయపరిచారు. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వాసముంచిరి. సువార్తను విని సువార్త యందు విశ్వాసముంచితే నిత్య జీవం పొందుతాము. సువార్తను అంగీకరించకుంటే మరి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్తాము అంటున్నది. ఇంకంతేకాదు, సత్క్రియల యందు ఓపికగా మనము ఉండాలి. సత్క్రియలందు ఓపిక కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతయు అక్షయతను వెతుకు వారికి నిత్య జీవము. చూడండి పిల్లరా, నిత్య జీవం ఎప్పుడు వస్తుందండి? రక్షణ పొందుకున్న మనము రక్షణను గురించి, సువార్తను గురించి ప్రకటించే వారముగా, సత్క్రియలు చేసేవారముగా ఉండాలని చెప్తుంది పిల్లరా. మరి సత్క్రియలు ఓపికగా చేయుచు, ఓపిక అనేది ఉండాలి పిల్లరా. విశ్వాసంలో ఓపికతో కనిపెట్టుతూ ఉండాలి. అంతేకాదు, మరి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనమును, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. చూడండి బ్రదరా, నిత్య జీవమును గురించి ఏమని రాయబడ్డది? ఇంకంతేకాదు, చూడు, అబద్ధమాడని దేవుడు, నిత్య జీవమును గురించి అబద్ధమాడని దేవుడు ఏమని చెప్తున్నాడు? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, నా నిజమైన కుమారుడైన తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమంది వాగ్దానం చేసెను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలమందు బయలుపరిచెను. చూడండి, తన వాక్యము యుక్త కాలమందు బయలుపరిచెను. నిత్య జీవమును గురించి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు మరి ఆ నిత్య జీవమును గురించి వాగ్దానం అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు. చూడండి పిల్ల, ఆ సువార్త ప్రకటన ద్వారా ఎవరైతే మనము సువార్త ప్రకటన ద్వారా విని ఆ సువార్తకు లోబడ్డ వారికి నిత్య జీవము, లోబడిన వారికి నిత్య నరకం అనేది లేఖనము చెప్తుంది పిల్లరా. రక్షణ పొందకుండా చనిపోయిన వారి ఆత్మలకు నరకంలో నిత్యము కాలుతూ ఉంటుంది. చూడండి పిల్లరా, సువార్త విన్నా కూడా చెవున పెడితే సువార్తకు లోబడిన వారికి నిత్య నరకమని లేఖనం చేస్తుంది. వాటి పురుగు చావదు, అగ్ని ఆరదని చెప్తుంది పిల్లరా. పురుగు చావదు, అగ్ని ఆరదు. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 24వ వచనంలో, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిరి, కళేబరములు తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరదు. అది సమస్త శరీరాలకు ఏయంగా ఉండును. అంటే చూడండి, వాటి పురుగు చావదు, అగ్ని ఆరదు, నిత్యాగ్నిలోనికి పోవుదురు అని చెప్తుంది పిల్లరా. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనము, అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూసి శపింపబడిన వారులారా, ఎడమ వైపు ఉన్న వారిని ఏం చెప్తున్నాడు? శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూడండి పిల్లరా, అపవాది మాటలు విని అపవాది తంత్రాలకు మీరుంటే నిత్య నరకం, వాడికి సిద్ధపరిచిన నరకానికి తప్పదు అని లేఖనం చెప్తుంది. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో కూడా రాయబడ్డది, నరకంన వారి పురుగు చావదు, అగ్ని ఆరదు.
నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి, యుగ యుగాలు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది మనం పొందుకున్న రక్షణను భయంతో వణుకుతో సత్క్రియలు ఓపికగా చేస్తే నిత్య జీవము. చూడండి, నిత్య జీవము, దేవుడు కలిగి ఉన్న ఆయుష్ను మనము పొందుకుంటాము. లేదు సువార్తను పెడచేవన పెడితే నిత్య నరకము. ఆత్మ పురుగు చావదు, అగ్ని ఆరదు, యుగ యుగాలు నరకంలో కాలిపోతామని లేఖనం చెప్తుంది పిల్లరా. చూడండి పిల్లరా, ఈరోజు ఈ అంశం విన్న మనకేమర్థమైంది? ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ. ఈ ఆత్మ ఎవరిలో నుండి? దేవునిలో నుండి విడిపోయినవాడు. చూడండి, ఆదాములోనికి వచ్చింది. దేవుడైన యెహోవా నేల మంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులు భూమి మీద విస్తరిస్తూనే ఉన్న తరుణంలో మరి యేసుక్రీస్తు ద్వారా సువార్త ప్రకటించబడుతున్నది. చూడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? కనపడని దేవుని గురించి, ఆ కనపడని దేవుని గుణలక్షణాలు, స్వభావాన్ని తెలియజేశాడు. చూడు, దేవుని యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి, యేసుక్రీస్తు ధర్మశాస్త్రం సిలువలో కొట్టివేసి రక్తం కార్చి మన కోసము మరణించాడు, సమాధి చేపట్టాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్న వారు హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేస్తామంటే ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిత్యం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాడు. అప్పుడు మరి పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడుతుంది. చూడండి పిల్లలు, అప్పుడు మీరు క్రీస్తు మహిమను ధరించుకుంటారు. క్రీస్తు మహిమను ధరించుకుంటే మీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అప్పుడు దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో నుండి వచ్చిన మన ఆత్మను మనము మన సొంత రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుంటే, సత్క్రియలు ఓపికగా చేస్తే నిత్య జీవము దేవుడు కలిగి ఉన్న ఆయుష్ మరి తరతరములు ఉండేది. మనము పొందుకున్న నిత్య జీవం మనలో నుండి వచ్చిన దేవునిలో నుండి వచ్చిన ఆత్మ కూడా నిత్య జీవం ఉండే అవకాశం ఉన్నది. నిత్య జీవము మరి ఇలాంటి వాక్యం ఉన్నది. ఈ వాక్యంను అనుసరించి మరి ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ, ఈ ఆత్మ దేవునిలో నుండి విడిపోయి మనము ఉన్నాము. అందరికి పైగా దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి ఇంతవరకు ఈ వాక్యం విన్న మనకేమర్థమవుతుంది అంటే, ఆత్మనగా దేవునిలో నుండి విడినవాడు. మరి బాహ్య పురుషుడు అంటే శరీరం గురించి మళ్ళొచ్చే వారము తెలుసుకుందాం పిల్లరా. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మరి దేవునిలో నుండి విడిపోయిన ఆత్మ, దేవుడై ఉన్న ఆత్మ నుండి విభాగింపబడి భూమి మీదకి వచ్చిన మేమందరము మరి దేవుడు కలిగి ఉన్న లక్షణాలు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని విశ్వసించాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే నిత్య జీవం పొందుతామని విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకుని మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండేదాన్ని ఆ భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి సహోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మన అందరి సహోదరులకు మరి షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.